కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. భూమన కరుణాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫైర్. చిన్ని గోరంత త్రవ్వేది కొండంత, అధికారుల పర్యవేక్షణ శూన్యం. ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజావాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వినూత్న రీతిలో పుట్టినరోజు జరుపుకున్న జనిపల్లి సంధ్యారాణి. చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. భూమన కరుణాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫైర్. తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని కుట్రలు చేస్తున్న మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుందని, దానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరినీ గౌరవిస్తూ నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఈ రోజు విడుదల చేయడం జరిగిందని, నిర్ణయం తీసుకున్న 3 నెలల్లోనే ఈ కార్యక్రమం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుందన్నారు. ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల గోశాలపై చేస్తున్న అసత్య ప్రసారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ఒక కూటమి ప్రభుత్వంగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్టర్ సోదరులందరికీ కూడా నెలకే 5,000 రూపాయల చొప్పున పారితోషికం ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. అది నిర్ణయం తీసుకున్నటువంటి 3 నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా 35,000 రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్లు పడిపోయినాయి ఆల్రెడీ. మన జగ్గంపేటలో చూసుకుంటే 42 మంది పాస్టర్ సోదరులకు వచ్చాయి. గండేపల్లిలో చూసుకుంటే 25 మందికి వచ్చాయి. కిర్లంపూడిలో చూసుకుంటే 36 మందికి వచ్చాయి. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ప్రభుత్వం ఇది, అందరి ప్రభుత్వం అనడానికి ఇదొక్క ప్రధాన నిదర్శనం. ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్దిమంది ప్రబుద్ధులు హిందుత్వాన్ని మరుగున పరచాలి, బస్టు ప్రకటించాలి, ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేనిపోయినటువంటి అభూత కల్పనలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల మీరు చూశారు. టీవీలో కానీ పత్రికల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తున్నటువంటి కథల పుంకాలు. సాక్షాత్తు ఎవరైతే 2 సార్లు టీటీడీ సభ్యుడిగా, 2 సార్లు టీటీడీ చైర్మన్ గా ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి, అర్హత లేనటువంటి అతను నాస్తికుడో తెలియదు, ఎక్స్ట్రీమిస్టో తెలియదు, అంటే విప్లవకారుడో తెలియదు, మతోన్మాదో తెలియదు. అటువంటి వ్యక్తి 4 దఫాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కల్పింది. అతను అన్నటువంటి మాటలను ఒక్కసారి మనం జ్ఞప్తి తెచ్చుకుంటే సింపుల్ గా, నేను ఏదో టీవీలో చూశాను, ఆశ్చర్యం వేసింది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చారా? కొండ మీద ఒక నల్లరాయి ఉంది, ఆ నల్లరాయిని పాత చెప్పుతో కొడితే ఏం చేస్తాడు? ఎవరో కాదు మా అన్న మాటలు టీవీలో పీసీఆర్ లో ప్లే చేస్తే. అంతేకాదు తనకు విప్లవకారుల ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా పెళ్లి దండలు మార్చుకుంటాడు, హిందూ సాంప్రదాయాన్ని నమ్మనంటాడు. సరే, అది తన వ్యక్తిగత విషయం అనుకుందాం. అతను టీటీడీ చైర్మన్ చేసిన తర్వాత మనిషిలో మార్పు రావచ్చు. ఇప్పుడు నేను గతానికి ఇవాటికి నాలో చాలా మార్పు వచ్చింది. ప్రజాసేవే నిరంతరం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేవాడు. ఇవాళ ప్రజాసేవతో పాటు మాధవ సేవ కూడా చెయ్యాలి అనేటటువంటి మార్పు నాలో వచ్చింది. అలాగే మార్పు రావచ్చు. టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ కరుణాకర్ రెడ్డి, తన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు. రాడికల్ వ్యవస్థే పుట్టనప్పుడు వీళ్ళ అన్నగారు గాని ఇతను గాని తిరుపతి యూనివర్సిటీలో విప్లవ కార్యక్రమాలు సంఘాలను పెట్టి ఇటు హిందూ మతాన్ని ద్వేషించేవారు, హిందూ సాంప్రదాయాన్ని ద్వేషించేవారు, భారత రాజ్యాంగాన్ని ద్వేషించేవారు. ఇటువంటి వ్యక్తులకి
హిందూ మతం మీద కానీ భారత రాజ్యాంగం మీద కానీ నైతికంగా ఏం హక్కు ఉంటుంది మాట్లాడటానికి? ఇవన్నీ పోయే ఇక్కడ అతను ఒక అభియోగం చేశాడు. నేను సూటిగా కరుణాకర్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, నీ గుండె మీద చేసుకుని నువ్వు 2 సార్లు బోర్డు మెంబర్ గా కానీ 2 సార్లు నువ్వు చైర్మన్ గా కానీ తిరుపతిలో ఉన్నటువంటి గోశాలను ఎప్పుడైనా నువ్వు పరిశీలించావా? పాలమలేరులో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా? తమ్మయ్యపాలెంలో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా? ఏది ఎక్కడుందో తెలియదు, ఎలా నిర్వర్తిస్తున్నారో తెలియదు. నీకున్నది ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళిద్దరికీ కూడా హిందూ సాంప్రదాయం మీద నమ్మకం లేని వ్యక్తులు. నిన్ను తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ చేస్తే నువ్వు దాన్ని ఎందుకు ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు. అడ్డుకోవడానికి ఉపయోగించుకున్నావు. తిరుపతి రైల్వే స్టేషన్ లో మనం దిగితే భక్తులుగా సినిమా హాల్ దగ్గర చూడండి, బ్లాక్ టికెట్లు అమ్ముకుంటారు. 10 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు. అదే రకమైనటువంటి తంతు ఇతను చైర్మన్ గా ఉన్న కాలంలో దర్శనం టికెట్ కావాలా, దర్శనం టికెట్ కావాలా, 5,000, 6,000, 7,000 కావాలి. దేవుణ్ణి చూడాలి, దానికి సులభతరంగా దొరుకుతుంది. ఒక 5,000 లెక్కేటి నాకు అనుకుంటాడు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ టికెట్లు? దానికి నియమ నిబంధన ఉంది కదా. ఇవన్నీ చైర్మన్ ఆఫీస్ నుంచి వెళ్తాయి. నిష్ఠాతుడు అనుకున్నటువంటి వెంకటేశ్వరుడి మీద 100% దైవభక్తి ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఆఫీస్ నుంచి కూడా ఈ రకంగా వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే వాళ్ళ ఆలోచన విధానం తిరుపతి వెంకటేశ్వరుని ఒక వ్యాపార వ్యవస్థగా సృష్టించుకుని ఆదాయ వనరుగా మార్చుకుని సంపాదించుకోవడానికే ఉపయోగించుకున్నటువంటి ఈ నికృష్టులు ఇవాళ నిష్ఠాతులుగా నియమ నిబంధనలతోటి తిరుపతి వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి, 100% అని కట్టుబడి పనిచేస్తున్నటువంటి మా మీద కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ బురద జల్లేటటువంటి కార్యక్రమం చేయడం చాలా నికృష్టమైనటువంటి కార్యక్రమం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళని ఛాలెంజ్ చేసి చెప్తాను. నేను ఎస్టేట్ కమిటీ సబ్ కమిటీ మెంబర్, నేను కూడా భాగస్వామినే. ఈ మొత్తం తిరుపతి ఆస్తులు పరిరక్షించేటటువంటి విధానంలో కానీ నిర్వహించేటటువంటి విధానంలో కానీ నేను ఇందాక చెప్పినటువంటి తిరుపతి గోశాల కానీ, పలమనేరు గోశాల కానీ, తమ్మయ్యపాలెం గోశాల కానీ 3 గోశాలలుగా ఎందుకు వీటిని విభజించారు అని అనుకుంటే, ఎప్పుడూ కూడా పశు సంరక్షణ అన్నది 3 విధాలుగానే ఉంటాం. నువ్వు 10 పశువుల్ని ఇంటి దగ్గర నువ్వు మేపినా పాలిచ్చే వాటిని ఒక దిక్కున నువ్వు పెడతావు, ఒట్టిపోయిన వాటిని ఒక దిక్కున పెడతావు, ముసలి ముతక జబ్బుతోటి ఉన్న వాటిని ఒక దిక్కున పెడతావు. పశు సంపదను పరిరక్షించేటటువంటి బాధ్యత రైతు దగ్గర నుంచి ఆనవాయి. అదే విధానాన్ని 1956లో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలను ప్రారంభించినప్పుడు ఈ 3 శాలని విభజించి 3 రకాలుగా పెట్టినటువంటి పరిస్థితి. ఇందులో తిరుపతి పాడి ఆవుల్ని, చూలి ఆవుల్ని, అంటే రేపో ఎల్లుండో నెలల్లోనూ ఈనేటటువంటి ఆవుల్ని అక్కడ ఏ కార్యక్రమానికి కావాల్సి వచ్చినా ఇచ్చింది గోరంతా, త్రవ్వేది కొండంత. నిబంధనలకు విరుద్ధంగా త్రవ్వకాలు, అధికారుల పర్యవేక్షణ శూన్యం. మెట్ట ప్రాంత చెరువుల్లోని మట్టికి మంచి డిమాండ్ ఉంది. చెరువుల్లోని మట్టి మొక్కలకు, ఇటుక తయారీకి బాగా పనిచేస్తుంది. దాంతో కొందరు అక్రమార్కులు ప్రభుత్వం నుండి గోరంత అనుమతులు తీసుకొని త్రవ్వకాలు చేస్తున్నారు. తీసుకున్న అనుమతులు పూర్తయినా మాకు పర్మిషన్ ఉందంటూ యథేచ్ఛగా త్రవ్వకాలు చేస్తున్నారు. అదే కోణానికి చెందినవే ఈ చెరువు త్రవ్వకాలు. కాకినాడ జిల్లా కిల్లంపూడి జగపతి నగరం పంచాయతీ పరిధిలోని వేలంక గ్రామానికి ఆనుకొని కొత్త చెరువు ఉంది. ఈ చెరువులోని మట్టిని గత 4 రోజుల పైబడి యథేచ్ఛగా త్రవ్వకాలు చేస్తున్నారు. చెరువుల్లో నీటి నిల్వలను పెంచేందుకు లోతు చేయడం ప్రతి చోట జరుగుతుంది. లోతు చేసిన మట్టిని గట్టుకు వేస్తారు. గట్టు ప్రతిష్టత పెరగడంతో పాటు లోతు అవుతుంది. అలా కాకుండా మట్టిని బయటకు తీసుకువెళ్లాలంటే 5 రైతులకే సాధ్యపడుతుంది. నా పొలానికి చెరువులో మట్టి కావాలి అని రైతు అనుమతులు పెట్టుకుంటే మట్టి తీసుకువెళ్ళి
వాటికి సొమ్ములు కట్టించుకొని ఇరిగేషన్, మైనింగ్, పంచాయతీ అనుమతులు ఇస్తుంది. అలా క్యూబిక్ మీటర్ల లెక్కన సొమ్ములు చెల్లించి రైతులు మాత్రమే తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ రైతు పేరుతో అనుమతులు పెట్టి కొత్త చెరువులోని మట్టిని పిఠాపురం మండలంలోని ఇటుక బట్టీలకు యథేచ్ఛగా రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద పెద్ద తిప్పర్లతో తరలిస్తున్నారు. రైతుకైనా మట్టి తీసుకెళ్లేందుకు అనుమతులు ఇస్తే కేవలం 14 రోజులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నెల రోజులకు అనుమతులు ఇచ్చారు. అది కూడా మార్చి 11వ తేదీకి గడువు ముగిసిన యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఇరిగేషన్ ఈఈని వివరణ కోరగా కాల పరిమితి ముగిసిందని, మరలా మరికొన్ని రోజులు చెరువు మట్టిని త్రవ్వుకోవడానికి అనుమతి కావాలని అడిగారన్నారు. మేము మైనింగ్ అధికారులకు తెలపడం జరిగిందన్నారు. మైనింగ్ అధికారులు ఇంకా అనుమతి ఇవ్వలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడంలో అంతర్యం ఏమిటని విప్లవ పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. త్రవ్వకందారులు అనుమతుల కోసం ఇరిగేషన్కు, మైనింగ్కు చెల్లించిన సొమ్ములకు 3 రెట్లు త్రవ్వకాలు చేసి మట్టిని విక్రయిస్తున్నారు. అలాగే చెరువులో త్రవ్వకాలు చేస్తున్న వారికి ఇష్టం వచ్చినట్లుగా అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలను పెట్టడంతో రాబోయే రోజుల్లో ప్రమాదాల బారిన పడే పరిస్థితులు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గణేశ్వరరావు, సిపిఎంఎల్ పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. కల్లంపూడి మండలం జగపతి నగరం వేణక్కి మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువు ఏదైతే ఉందో అది 100 ఎకరాల చెరువు. ఆ చెరువులో 4 జేసీపీలు, ఒక 55 లారీలు కలిపి మొత్తం మట్టి మాఫియా నడుస్తుంది. ఈ దీనికి వెళ్ళే పైప్ లైన్ పక్కనే ఇది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి తీసిలా ఉంది. ఈ చెరువును చూడండి, చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో తవ్వుతున్నారు. చాలా ప్రమాదాలు జరిగితే పశువులు చనిపోతాయి, మనుషులకు ఇబ్బందులు. అందులో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో మల్లికార్జున విశ్వవిద్యాలయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజావాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహర్షి విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఇవాళ అదోని పట్టణ ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈరోజు చెక్ చేయించుకోవడానికి 120 మంది పైగా వచ్చారని, భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, కిమ్స్ ఆసుపత్రి నుంచి డాక్టర్ బి మహేష్, డాక్టర్ వెంకటేశ్వర్లు వచ్చారని తెలియజేశారు. నిర్వహించినప్పుడు దాదాపు అందరికీ తెలియజేసే విధంగా ఉంటే బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలని చెప్పేసి మరి నేను కూడా వచ్చి ఇక్కడ చూపించుకోవడం జరిగింది. హార్ట్కి సంబంధించి చూపించుకోవడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. చాలా సంతోషము. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాగన్న అందరినీ చేకూరుస్తూ ఇక్కడికి అందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తూ మా ఎమీనూరు తాలూకా నుంచి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. కొంతమందిని కూడా మేము కూడా ఇక్కడికి అందరికీ తెలియపరిచాము. కాబట్టి సంఘం తరఫున మేమందరం కూడా పిలిపించాము. సార్ కూడా ఇక్కడ అంత ఈ అవకాశాన్ని కల్పించి అందరికీ అవకాశం కల్పించినందుకు సార్ గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నా పేరు గురు శాంతయ్య. చాలా సంతోషిస్తున్నాను. మామూలుగా జనాల్లో ఉండే ప్రాబ్లమ్లు, ఇలాంటి సమస్యల మీద అవగాహన పెంచడానికి వచ్చాను. పిల్లల్లో ఎక్కువ శాతం వచ్చేది జలుబులు రావడం, గొంతు నొప్పి రావడం, తర్వాత పెద్దవాళ్ళలో చెవి నుంచి చీము రావడం, ముక్కు సమస్యలు, సైనసైటిస్ సమస్యలు, తలనొప్పి అని రావడము, పట్టిగో సమస్యలు, వీటి మీద అవగాహన పెంచేసి వాటికి తగు ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి మీద అవగాహన పెంచడానికి ఎలా తీసుకుంటే ఉపయోగపడుతుందని చెప్పడానికి ఈ అవగాహన ఇచ్చిన ఇక్కడ వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పంటి సమస్య అంటేనే చాలా మంది చులకన. పంటి సమస్య అంటేనే చులకన. కానీ పంటి సమస్య ఉన్న వాళ్ళకే దాని గురించి ఆ బాధ తెలుస్తుంది. మేము ఇక్కడ చెప్పడం ఏంటంటే రోజు 2 సార్లు బ్రష్ చేయడం చాలా ముఖ్యమని, అండ్ తినిన తర్వాత బాగా తీసి ఉమ్మడం. ఈ 2 చిన్నగా ఉండొచ్చు, కానీ ఈ 2 చాలా సమస్యల్ని, పంటి సమస్యలకి దూరంగా ఉంటుంది. చాలా అవగాహన ఒక అరౌండ్ వీ హ్యావ్ 30
మల్లికార్జున స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి వచ్చి ఉన్నారు. అందులో మనకు హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లలో పి మహేష్ గారు మరియు అలాగే శ్రీ వెంకటేశ్వర్లు గారు ప్రముఖులుగా ఉన్నారు. వీరు ఈరోజు ఆధునిక ప్రజలు అందరికీ కూడా పేద ధనిక భేదం లేకుండా కూడా జనాలకి సేవ చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరు ఇక్కడ మాత్రమే కాకుండా ప్రతి చోట కూడా దాదాపుగా నేను చూడగానే ఒక 3-4 ఏరియాల్లో కూడా ఇంటికి కూడా ఉచితంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే మాదిరిగానే మనకు ఆధునిలో మా సుపరిచయులు మా డాక్టర్స్ మాకు మేము అడిగిన వెంబడే ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి, మన చాతేంటి ఏదైనా సేవ కార్యక్రమం చేయాలి, డాక్టర్స్ ఇట్లా చేస్తే బాగుంటుంది అనగానే మన భారత డెంటల్ క్లినిక్ సార్ వరకిరణ్ సార్ గారు, అలాగే జిఆర్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ గారు శ్రీ రాహుల్ గారు, అలాగే వినయ్ డాక్టర్ డెంటిస్ట్ గారు, అలాగే శ్రీ ఉషా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంతో పాటుగా ఎమ్మిగనూరు నుండి నాగ శ్రీకృష్ణ సార్ గారి ఈ మొత్తం కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర హై హాస్పిటల్ ఎమ్మిగనూరు వారు కూడా ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకుని ఆదోని జనాలకి సహకారాలు అందిస్తున్నారు. ఇవన్నిటికీ జరగడానికి ఇక్కడ మేము ఉండడానికి మూల కారణమైనటువంటి శ్రీ సూర్యపల్లి గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ ఒక కార్యక్రమం జరగాలి అంటే ఒక సభాస్థలి కావాలి, ఒక ప్రదేశం కావాలి. అడిగిన వెంటనే కూడా ఎలాంటి నిర్మోహమాటంగా ఒకే మాటకే మంచి కార్యక్రమం కదా నాకు సాయం చేసే కార్యక్రమం. తన పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు, మానసిక వికలాంగులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన జనిపల్లి సంధ్యారాణి దుర్గాప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం నగరపాలక పంచాయతీ పరిధి పల్లిపాలెం గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ జనిపల్లి ప్రసాద్ శ్రీమతి సంధ్యారాణి పుట్టినరోజు వేడుకలు మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలను నిర్వహించారు. తన దగ్గరున్న కొంతలోనే పేదలకు పెట్టడం ద్వారా మానవ సేవ చేస్తుంటారు సంధ్యారాణి. మనుషులు ఎందరో ఉంటారు, కానీ మానవత్వం నిండిన మనుషులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒకరు సంధ్యారాణి. సాధారణంగా పుట్టినరోజు అంటే కుటుంబ సభ్యుల మధ్య హంగు ఆర్భటాలతో జరుపుకుంటారు. కానీ సంధ్యారాణి మాత్రం నిడారంభరంగా వికలాంగుల పిల్లల మధ్య జరుపుకున్నారు. పుట్టినరోజు కేక్ కట్ చేసి వికలాంగ విద్యార్థులకు తినిపించి నూతన వస్త్రాలను అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సంధ్యారాణి కుమారుడు కళ్యాణ్ కుమార్, కుమార్తె దివ్య తదితరులు పాల్గొన్నారు.
భారాన్ని వచ్చి పెంచి తిరిగి అది వచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళ మీద నిందమోపడం. చేతకానం వచ్చి మధ్యవాడు సరిగ్గా వాయించలేదు, అందుకే నేను వచ్చి గింతలాయిపోయానని చెప్పినట్టుగా ఉంది. ఆ టోపు ఛార్జీలది గత ప్రభుత్వం ఇచ్చిన మీరు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి వాటిని అందుకోవచ్చు కదా. ఎందుకు ప్రజల మీద మా భారం మోస్తున్నారు? ఒక పక్క అది లేదు, ఇంకో పక్క అట్టాసంగా చెప్పారు మిచ్చేతులను ఆదుకుంటాం, గిట్టుబాటు ధరిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ అయింది, మిచ్చేది 11,500 రూపాయలు కొంటాం మేము, కొనకపోతే అమ్మపోతే మేమే కొంటామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటని మర్చిపోలేదు కదా. 1 కేజీ అని కొన్నారా ఈ ప్రభుత్వం? మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి నిన్నగా మనం ఇచ్చినైతే ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా. ఇవాళ కూడా వాటితో పాటు పొగాకు రైతులు అసలు ఏ రైతుకి మీరు గిట్టుబాటు ధరిస్తున్నారు? మీరు చెప్పిన మాటని ఏ విషయంలో మీరు మాట మీద నిలబడి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు? ఎక్కడ చూసినా కనిపించట్లే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి నాన్న ఉందో వ్యవసాయం శుద్ధ దండగా, వ్యవసాయం చేయడం వల్ల వృధా అనే మాట ఎదుగుతుందో అది సాధకం చేసుకుంటున్నారు. పైపెచ్చు గొప్పగా మాటలు మాత్రం ఎక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఏంటిది? అందుకే అడుగుతున్నాను సూటిగా, ప్రభుత్వం ఉందా లేదా? పరిపాలన ఏ విధంగా మీరు ఇచ్చిన మాటని ఏ ఒక్కటి నిలబెట్టుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ జరిగిన సంఘటనలు ఏవైతే ఈ దౌర్జన్యాలు జరిగాయో, ఈ సంఘటన మీద ఏ ఒక్క సంఘటన మీదైనా ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటి న్యాయ చర్య తీసుకుందా? చట్టపరంగా వాళ్ళ మీద ఏమైనా తీసుకుందో చెప్పనండి. పంచాయతీలు చేస్తారు, పంచాయతీలు నీకెంత నాకెంత ఆడికెంత ఈడికెంత అని. ఏడితే ఏంటి పంచాయతీ? ఏంటి ఆలోచన ఉండాలి కదా. దౌర్జన్యానికి ఎక్కడైనా అడ్డు అదుపు ఉండాలి కదా. అదిలే పోనీ రైతాంగానికి గిట్టుబాటు ధరిస్తానంటే నేను అడుగుతున్నాను. మిర్చిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఎక్కడైనా ఒక టన్ను మిర్చిని కానీ ఒక క్వింటాల్ మిర్చిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కొనుగోలు చేసిందా మీకున్న ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా? లేదు పొగాకు రైతులు, కోస్తా జిల్లాలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులకి మీరేమైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తున్నారా? చేశారా? పరిశ్రమలు కార్మికులు మూతపడిపోతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మాటలు చూస్తే కోట దాటిపోతున్నాయి, జాతరలు చూస్తే అక్కడ కనిపించట్లేదు. పనిగారు ఉపాధి పథకంలో పనిచేస్తే కూలీలు రావట్లేదు, రోజువారీ కూలీ రావట్లేదు. ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో 80 రోజులు అయిపోతుంది ఈ రోజుకి. ఇంకా కూలి రావట్లేదు, ఇంకా బకాయిలు ఉన్నాయి. ఎండాకాలంలో పనులు లేక రైతాంగం వచ్చి రైతు కూలి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు గ్రామాల్లోనూ. ఏంటి మీ కార్యాచరణ?